నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా అసలు నిజాలు వెలికి చూస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇవన్నీ డ్రామాలుగా ఎలివేట్ అవుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా వైఎస్ఆర్సీపీ డ్రామాల మీద విస్తృత చర్చ జరుగుతోంది. ఓవైపు తిరుమలలో కూడా కావాలనే కొంత బురద జల్లే క్రమం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున విమర్శల పాలవుతుంది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి హెలికాప్టర్కి సంబంధించినటువంటి వ్యవహారమైన ఇప్పుడు తిరుమలలో జరుగుతున్నటువంటి రచ్చ విషయం తీసుకున్నా ఇవంతా కూడా ఒక రకంగా ప్రీ ప్లాన్డ్గానే అంత స్కెచ్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి డ్రామాలుగా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. సో ఇట్లా సందర్భాల్లో నిజంగా ఇవి డ్రామాలు అని ఎందుకు అనాల్సి వస్తుంది అనేది మాట్లాడదాం. మనతో పాటు రవీంద్రబాబు గారు విశ్లేషకులు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యవహారం కనుక చూస్తే వ్యవహారం ఒకటొకటి కనుక చూసుకుంటే గతంలో హెలికాప్టర్ చాపర్ వ్యవహారమైనా ఇప్పుడు తిరుమల జరుగుతున్నటువంటి రచ్చ విషయమైనా ఆ పార్టీ నాయకులు వరుసగా కామెంట్స్ చూసుకున్న రోజా కామెంట్స్ కానీ ఇట్లా చూస్తే ఎందుకో కొంత ఫ్యాన్ పార్టీ కొంత వరుసగా రాజకీయంగా కావాలని ఏదో ఒక అలజడి సృష్టించే వ్యవహారం ఏమైనా చేస్తోందని అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు దీన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి సృష్టించి డ్రామాలు ఆడవలసిన అవసరం ఎవరికి ఉంది? ఫస్ట్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. రెండోది, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రతిసారి డ్రామా ఎందుకు ఆడుతున్నారు అనేది ఆలోచిస్తే మీరు ప్రస్తావించారు చాపర్ హెలికాప్టర్ విషయంలో. చెప్పన్ ఏవియేషన్ అకాడమీ వాళ్ళ దగ్గర హెలికాప్టర్ హైర్ చేశారు జగన్ గారు రాప్తాడు పర్యటనకి. అదొక సంఘటన జరిగింది కాబట్టి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. అక్కడ ఏం జరిగింది, హెలికాప్టర్ హైర్ చేసినప్పుడు వాళ్ళ హైరింగ్ కండిషన్స్ ఒకసారి పోలీసు వాళ్ళు విచారణలో తేల్చిన అంశం ఏంటంటే వాళ్ళు ఓన్లీ బెంగళూరు నుంచి డ్రాపింగ్కి మాత్రమే మాట్లాడుకున్నారు, రిటర్న్ మాట్లాడుకోవాల. మరి ఇప్పుడు వీళ్ళు చేసిన రచ్చ ఏంటి? హెలికాప్టర్ డ్యామేజ్ చేశారు, శాంతి భద్రతలు పోలీసులు కంట్రోల్ చేయలేక అందుకని నేను రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది, పోలీసులు ఫెయిల్యూర్, ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇది కదా కంక్లూడ్ చేసింది, రచ్చ చేసింది ఇదే కదా. వాస్తవం ఏంటి, హెలిప్యాడ్ దగ్గరికి జనాన్ని మొబిలైజ్ చేసి మెసేజ్లు పెట్టి వాట్సాప్ గ్రూపుల్లో పిలిపించింది ఎవరు? అక్కడ ఉన్న ప్రకాష్ రెడ్డి అనే తోపుతుది ప్రకాష్ రెడ్డి అనే అతను అనేది పోలీసులు తేల్చేశారు. రెండో అంశం, హెలికాప్టర్కి ఒకవేళ డ్యామేజ్ అయి ఉంటే అది విండ్షీల్డ్ పోయిందని చెప్తున్నారు. విండ్షీల్డ్ పోలేదు నెంబర్ 1, దానికి సంబంధించిన బీడింగ్ కొంత డ్యామేజ్ అయింది. నెంబర్ 3, ఒకవేళ పోయింది అని అనుకుంటే జగన్ రెడ్డి గారిని తీసుకెళ్ళడానికి హెలికాప్టర్ టేకాఫ్ అవ్వలేకపోతే మరి ఈ సంఘటన జరిగింది 11:04, 11:56కి హెలికాప్టర్ టేకాఫ్ అయిపోయి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయింది బ్యాక్ అంటే బాగానే ఉంది కదా. రెండో అంశం, ఆ హెలికాప్టర్లో దాంట్లో విఐపీలను క్యారీ చేయరు అనేది వైసీపీ వాదన. ఇంకా వస్తున్నా. రెండో అంశం, ఆ చెప్పన్ ఏవియేషన్ అకాడమీ హెలికాప్టర్ వాళ్ళు ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి విచారణకి ముందు సహకరించలేదు. తర్వాత ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రెజర్ చేస్తే వీళ్ళు సహకరించారు, పైలట్ కో పైలట్. రెండో అంశం, హెలికాప్టర్లో ఒక బ్యాగ్ మిస్ అయింది అన్నారు. ఆ బ్యాగ్లో ఏముంది, ఎవరిది ఆ బ్యాగ్, ఎక్కడ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది, అసలు ఆ బ్యాగ్ కథ ఏంది, దాన్ని మరుగున పరిచారు. మూడో అంశం, హెలిప్యాడ్ వరకు ఆ జనాన్ని పిలుచుకొచ్చిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి అని తెలిసినప్పుడు. మూడోది, వాళ్ళు రిటర్న్ అసలు మాట్లాడుకోలేనప్పుడు, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా రోడ్డు మార్గంలో రిటర్న్ వెళ్ళేటప్పుడు దీన్ని రచ్చ క్రియేట్ చేయాలని డ్రామాగా తేటతెల్లం అయిపోయింది. ఇక మీరు నెక్స్ట్ ప్రస్తావించారు, తిరుమల అతి పవిత్రమైన తిరుమలలో గోశాలలో 100 గోవులు చనిపోయి ఎన్డీఏ గవర్నమెంట్లో అని బొమ్మన కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేనేమంటానంటే, బొమ్మన కరుణాకర్ రెడ్డి మాజీ దేవస్థానం చైర్మన్గా పనిచేశారు. ఆయన దగ్గర బహుశా సమాచారం ఉండి ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చు అని అనుకుంటే, ఈయన దగ్గర సాక్ష్యాలు ఉంటే, ఎవిడెన్సెస్ ఉంటే పోలీసులకు కేసు పెంచి వాళ్ళకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి విచారణ చేపించి వెలుగులోకి తీసుకొచ్చి బ్లేమ్ చేసేది ఉండే, గవర్నమెంట్ని అప్రిషియేట్ చేసి ఉండే వాళ్ళందరూ. అట్లా చేయకుండా సున్నితమైన అంశాల్లో ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టవలసిన అవసరం ఎందుకు? మత విద్వేషాలన్న మాట ఎందుకు వాడానంటే, మొన్న ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ విషయం, హత్య అని గగ్గోలు ఎవరు పెట్టారు? అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టిన మాట వాస్తవం కాదా? అది రోడ్ యాక్సిడెంట్ అని పోలీసులు డిసైడ్ చేసి కంక్లూడ్ చేశారు కేసు. మరి అక్కడ జరిగింది. ఇక్కడ తిరుమలలో గోవులు 100 చనిపోయినాయి అని వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా అసలు విషయం ఏంటంటే, జగన్ రెడ్డి గారు పరిపాలించిన అన్య మతస్థులు పరిపాలించిన దేవస్థానంలో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు. వాళ్ళ హయాంలో గోశాల అనేది తిరుమలలో నాకు తెలిసి 1956 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పవిత్రంగా భావిస్తూ దాన్ని పోషిస్తూ వస్తున్నారు. 2668 గోవులు ఉన్నాయి, అందులో 260 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు.
ఈ గోశాల కోసం 400 ఎకరాలు అక్కడ మేనేజ్ చేస్తూ పెద్ద ఎత్తున పవిత్ర కార్యంగా దాన్ని భావిస్తూ చేసుకుంటూ వచ్చారు. మరి ఇదే కరుణాకర్ రెడ్డి అన్యమతస్థుడు అని చెప్పి పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. అతను గతంలో తిరుమల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతూ ఉన్నాయి. తిరుమల పైన నల్లరాయి నేను చెప్తూ కొడతా అన్నాడు వెంకటేశ్వర స్వామిని. మరి అటువంటి వ్యక్తి దేవస్థానం చైర్మన్గా పనిచేసినప్పుడు గోశాలలో కాంట్రాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ మనిషికి జియో కాంట్రాక్టర్ అని ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఏది గోవుల ఫీడింగ్ కానీ, తర్వాత హైజీనింగ్, హౌస్ కీపింగ్ కానీ, వాళ్ళకి ట్యాబ్లెట్స్ కానీ, గోవులకి ఇచ్చే ట్యాబ్లెట్స్ మొత్తం ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇచ్చారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది 2023. ఆ విజిలెన్స్ రిపోర్ట్ బయటకు వస్తే వీళ్ళ బండారం ఎక్కడ బయట పడుతుందో అని ఆందోళనతో కూడిన టెన్షన్ వల్ల ఈ డ్రామా క్రియేట్ చేశారా నంబర్ 1. నంబర్ 2, బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుపతి ప్రాంతంలో అక్రమాలు భూదందాలు చేశారు. అవి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రాథమిక విచారణ అయింది. అవి వెలుగులోకి రాకముందే కొత్త డ్రామా క్రియేట్ చేశారా. నంబర్ 3, ఇదే రోజా, ఆర్కే రోజా ఈ సందర్భంలో మాట్లాడుతూ ఏం మాట్లాడారు ఆమె? ఒకటి, ఆడంగులు ఎన్డీఏ వాళ్ళు అంది. ఒక ఆడ మనిషి అయ్యుండి, మాజీ మంత్రిగా పనిచేసిన ఆమె అయ్యుండి ఆడవాళ్ళని కించపరిచే మాట కాదా ఇది? ఆ మాట్లాడొచ్చా? రెండో అంశం, ఆమె తాగొచ్చి మాట్లాడింది అని పెద్ద ట్రోలింగ్ జరుగుతూ ఉంది. తాగిందో లేదో నాకు తెలియదు, నేను చూడలేదు. మూడో అంశం, పవన్ కళ్యాణ్ కొడుకు దేవుని పనిష్మెంట్ అంది. ఎందుకు పనిష్మెంట్? గతంలో తిరుమల వెళ్ళినప్పుడు జగన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్పి హిందూయిజాన్నే క్రిటిసైజ్గా మాట్లాడిన జగన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళ భారీ డిక్లరేషన్ ఇచ్చి తనని ఎలా అభినందించాల్సింది పోయి క్రిటిసైజ్ చేస్తారా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురైతే అలిపిరి దగ్గర బాంబేలు, ఈ మాటలు అసందర్భమైన మాటలు రోజా మాట్లాడటానికి కారణం ఏంటంటే ఆడుదాం ఆంధ్రాలో 119 crores ఆమెది ప్రాథమిక విచారణలో బయటకు వచ్చింది. నెక్స్ట్ అరెస్ట్ కాబోతుంది అని రూమర్స్ వస్తుంది, టోకెన్ నెంబర్ వచ్చింది అని వార్తలు వినిపిస్తున్నప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రోజా ఈ మాటలు మాట్లాడిందా? లేకపోతే రోడ్డు మీద ఉండి రచ్చ చేయకుండా గోశాలకు వెళ్ళి పరీక్షిద్దాం, మీరు మంది మార్బలంతో రాకుండా కొంతమంది లిమిటెడ్ వ్యక్తులు వస్తే చూడటానికి వీలవుతుందని ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ వాళ్ళు చెప్పారు. మరి వీళ్ళ పని చేయకుండా రోడ్డు మీద పడుకొని ఎందుకు రచ్చ చేయాల్సి వచ్చింది? మరి అదే తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్ళిపోయాడు కదా పైకి, మరి వీళ్ళు ఇక్కడ కింద రోడ్డు మీద ఎందుకు రచ్చ చేయాల్సి వచ్చింది? అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, రాబోయే రోజుల్లో వీళ్ళ పేరు మీద ఉన్న అక్రమాలు, అన్యాయాలు, కేసులు పరంపర టోకెన్ నెంబర్ వచ్చి విచారణలోకి వచ్చి కేసు పెట్టే టైం దగ్గరికి వచ్చినప్పుడు ముందుగానే ఉల్టా నేను ఈరోజు ఇట్లా మాట్లాడాను కాబట్టి నా మీద కేసు పెట్టారు అని తప్పించుకోవడానికి వ్యూహంలో భాగంగా ఈ విధంగా రచ్చ చేస్తున్నారు. రోజా కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరికీ కూడా కేసులు భయం ఉంది, వాటిని కాపాడుకునేందుకే ఇదంతా డ్రామాగా డైవర్షన్ పాలిటిక్స్ అని అనొచ్చు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, అంటే నాకు ఇలా మాట్లాడాను కాబట్టి కేసు పెట్టారని ఇంకొక రకంగా డైవర్షన్ చేసుకెళ్ళటం కోసం కావచ్చు. కాకపోతే వీళ్ళందరూ ఆడిన నాటకంలో ఎవరు పాత్ర వాళ్ళు అసందర్భంగా పోషించారనేది మనకు అర్థమవుతుంది. పవిత్రమైన తిరుపతిని ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో భాగంగా వాడుకోవటం అయితే కరెక్ట్ కాదు. సో మొత్తం మీద అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ అన్ని కూడా వరుసగా డ్రామాలుగా బయటకు అంటే మొదల నుంచి మనకు అదే కదా, కోడికత్తి దగ్గర నుంచి, గులకరాయి దగ్గర నుంచి, రాప్తాడు హెలికాప్టర్ దగ్గర నుంచి, పాస్టర్ ప్రవీణ్ హత్య దగ్గర నుంచి, ఎక్కడ ఏదన్నా సబ్జెక్ట్ తీసుకో ఇటువంటి మత విద్వేషాలు, కుట్రకోణం అనేది ప్రతి దాంట్లో మనకి కనిపిస్తూ ఉంది, క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ ఇన్ని అంశాలు తెర మీదకి వస్తుంటే ఖచ్చితంగా ఆ పార్టీ పొరుగు క్రెడిబిలిటీ పోయే పరిస్థితి లేదంటారా? క్రెడిబిలిటీ ఉంటే కదా, లేదు కాబట్టే 151 నుంచి 11కి తీసుకొచ్చారు. లేదు కాబట్టే ఈరోజు పార్టీలో A2, A3, A4 ఉన్నోళ్ళు కూడా పక్క పార్టీలకు వెళ్ళిపోతూ ఉన్నారు. శ్రేణుల్ని రక్షించుకోవడం కోసం, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం. ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఏమన్నారు? బట్టలొప్పు తీసుకొడతా అన్నారు పోలీసుల్ని. అదేం ఫ్యాంటసీ, బట్టలొప్పు తీయటం ఎందుకు? అంటే ఇవన్నీ కూడా అసందర్భమైన వ్యాఖ్యలు చేస్తూ శ్రేణులు ఉత్తేజపరిచే దాంట్లో భాగంగా కొన్ని మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది తప్పు అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీ అన్ని కూడా రాజకీయ ఎత్తుగడలు ఖచ్చితంగా ఏదో అలజడి సృష్టించబోయి ఇప్పుడు మొత్తానికి పార్టీ సీన్ రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు కూడా వైఎస్ఆర్సీపీ డ్రామాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఎట్లా ఇవాళ సీన్ రివర్స్ అవుతున్నాయి, ఏ విధంగా బహిర్గతం అవుతున్నాయి, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.